చదువుదాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం ప్రియులారా. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు చదువునానా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశింపక ఉండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చిన్న ప్రార్థన చేస్తాను. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన కొరకు ఆత్మ సంబంధమైన మాటలు అనుగ్రహించినట్లుగా ఒక మాట ప్రార్థన చేద్దాం. తల్ల వంచి కళ్ళు మూసుకోనండి. అటు ఇటు చూడొద్దు. కళ్ళు మూసుకోండి అనగానే కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోనండి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా దేవా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. చదవబడిన వాక్యం నీది, నిలబడిన వాడు నీ దాసుడను. నీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి తండ్రి. మీరే మీ శ్రేష్టమైన అభిషేకాన్ని ఇక్కడ ఉంచి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఉన్నతమైన దేవుడవు నాయన, బలమును శక్తిని అనుగ్రహించే దేవుడవు నీకు స్తోత్రాలు. కొన్ని మాటలు నీ వాక్యం నుంచి ధ్యానించే భాగ్యం ఇవ్వండి. బలహీనుడను బలపరిచి అభిషేకించి నీ కొరకు వాడుకోమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదాం అందరూ కూడా మరొకసారి. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా యేసయ్యా. యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే రాజు, నిన్నే నిన్నే నీవే నీవే రాజువయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, కొండ నీవేసయ్యా. పాడాలి. అండ నీవైతివయ్యా, నా కొండ నీవేసయ్యా యేసయ్యా. ఓ ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతూ. ఓ రబ శకల బాబా, ఓ రబంగున మషందరి వందనమా. Lay down your power, Lord. నీ అభిషేకము దిగి వచ్చిన గాక. గ్లోరీ. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరతునయ్యా యేసయ్యా. ఓ హల్లెలూయా. చప్పలు కొడుతూ దేవుని మహిమపరుస్తూ, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా. ఆమేన్. నిన్నే నిన్నే
వంచెన వంతెన ఒరిగిన భారాన ఒసగక విసిగిన విసిరే కెరటాన వంచెన వంతెన ఒరిగిన భారాన ఒసగక విసిగిన విసిరే కెరటాన కలలా కడతేర్చినావా వలలో నన్ను మోసినావా కలలా కడతేర్చినావా నీ వలలో నన్ను మోసినావా యేసయ్యా ఓ హల్లెలూయా నిన్నే నిలే కొలుతునయా నీవే నిన్నే నిలే కొలుతునయా నీవే యేసయ్యా 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 దేవునికి స్తోత్రం చెబుదాం. చేతులు పైకి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైనటువంటి పౌలు ఆయన శ్రేష్టమైనటువంటి పరిచర్య మనకు కనబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో దేవుని రాజ్య స్వార్త ప్రకటించి సర్వమానవాళి కొరకు తన ప్రాణం అర్పించి మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి పరలోకానికి ఆరోహణై వెళ్ళిన తర్వాత శిష్యుల సువార్తను ప్రకటించడం మొదలుపెట్టింది. శిష్యులందరికీ కూడా బహుభయంకరమైనటువంటి హింస కలిగించిన వాడు సౌలు అనబడిన పౌలు. పౌలు సౌలుగా ఉన్న కాలంలో భయంకరమైనటువంటి హింసకుడుగాను దోషకుడుగాను ఘోరమైనటువంటి పాతకుడుగాను ఉన్నాడు. తన కత్తి చేత అనేక మంది యేసు నామము వినబడుతున్న ప్రతి చోట కూడా హింస కలిగించాడు. అందుకే పౌలు తన సాక్ష్యంలో చెబుతాడు, పూర్వము నేను హింసకుడను దోషకుడను హానికరుడను, నా అంతటి పాపి ఇంకెవరు ఉండరు అన్నాడు. ఇంకొక మాట అంటాడు తెలుసా, పాపులందరిలో నేను ప్రధానమైన పాపిని అంటాడు. అంత భయంకరమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి సౌలును దమస్కు అనే ప్రాంతంలో దేవుడు తన వెలుగు చేత తాకాడు. ఎప్పుడైతే దేవుని వెలుగు సౌలుకు తగిలిందో, ఎప్పుడైతే దేవుని స్వరం సౌలుతో మాట్లాడిందో, సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సౌలు పౌలుగా మార్చబడ్డం మాత్రమే కాదు, దేవుని కొరకు ఒక పదునైన శ్రేష్టమైన అద్భుతమైన ఆయుధంగా సిద్ధపరచబడ్డాడు. మనం బైబిల్ గ్రంథం చదివితే పౌలు ఆయన యొక్క లోబడే జీవితం కానివ్వండి, అపొస్తలుడిగా ఆయన చేసిన పరిచర్య కూడా చాలా అద్భుతంగా కనబడుతుంది. శిష్యులందరికంటే కూడా విస్తారమైనటువంటి పరిచర్య చేసి అనేక ప్రాంతాల్లో సంఘాలు స్థాపించి దేవుని యొక్క రాజ్య సువార్త కొరకు అనేక ఆత్మలను సంపాదించిన అనుభవం పౌలుకుంది. ఈ పౌలు తన కడవరి దినాల్లో, ఆఖరు దినాల్లో చెరసాల్లో పెట్టబడ్డాడు. చెరసాల్లో ఎందుకు పెట్టబడిందంటే, ఈ పౌలుని గనక ఇలాగే వదిలేస్తే యేసు నామమును క్రీస్తు నామమును ప్రకటిస్తూ యూదా మతం అనేది కనబడకుండా చేస్తాడని పౌలుని తీసుకెళ్ళి భయంకరంగా హింసించి చెరసాల్లో పెట్టారు. పౌలు చెరసాలలో ఉండి కూడా ఖాళీగా లేడు. ఆ చెరసాల్లో కూర్చుని తాను ఏ ఏ సంఘాలను స్థాపించాడో, ఏ ఏ ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాడో, తాను సువార్త ప్రకటించిన ప్రతి ప్రాంతానికి కూడా లేఖలు రాస్తూ వచ్చాడు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క లేఖ రాస్తూ వచ్చాడు. రోమాలో ఉన్న సంఘానికి రోమియులకు రాసిన పత్రిక అని పేరు పెట్టి పంపించాడు. అలా ఫిలిప్పి, ఎఫెసు, కొలస్సి, హెబ్రీ, ఇలా ఒక్కొక్క సంఘానికి కూడా పత్రికలు రాస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మదేవుడు అతనిలో ఉంచిన ప్రతి ఆలోచన కూడా సంఘంతో మాట్లాడుతూ వచ్చాడు.
అలాగే రాసినటువంటి పత్రిక ఈ కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి 2 పత్రికలు రాశాడు. ఈ 2 పత్రికలు కూడా కొరింథీ సంఘంలో ఉన్న పరిస్థితులను గురించి, అంత మాత్రమే కాదు, కడవరి దినాల్లో ఉన్న సంఘమైన మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడానికి అపోస్తులుడైన పౌలు ద్వారా ఈ శ్రేష్టమైనటువంటి మాటలన్నీ కూడా పత్రికలుగా మనకు అందించబడ్డాయి. కొరింథీ పత్రిక దగ్గరకు వచ్చేటప్పటికి కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాసినటువంటి ఈ లేఖ మనం చదివితే 2 లేఖల్లో కూడా విస్తారమైనటువంటి సంగతులను పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ వచ్చాడు. కొరింథీ సంఘం యొక్క భౌగోళిక పరిస్థితి, కొరింథీ సంఘం యొక్క స్థితిగతులను, ఆత్మీయ పరిస్థితిని ఒకసారి మనం గమనిస్తే, ఈ కొరింథీ సంఘం మిక్కుటమైనటువంటి ఆత్మీయ జ్ఞానం కలిగినటువంటి సంఘం. పౌలు తాను పరిచర్య చేసినటువంటి సంఘాలన్నిటిలో చాలా ఉన్నతమైన స్థితి కలిగింది ఈ కొరింథీ సంఘం. ఈ కొరింథీ సంఘం ఆత్మీయముగా చాలా వృద్ధి చెందింది. ఆ కొరింథీ సంఘంలో కృపావరాలు కలిగిన వారు ఉన్నారు. సంఘం అంతా కూడా దీవించబడింది. వాక్యము బాగా ఎరిగినటువంటి సంఘం. భాషలు మాట్లాడేవారు ఉన్నారు, భాషలకు అర్థం చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రవచనం చెప్పేవాళ్ళు ఉన్నారు, దేవుని కొరకు పని కొరకు పరిగెత్తేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సంఘం అంతా కూడా చాలా వర్ధిల్లింది, ఆత్మీయముగా వర్ధిల్లింది సంఘం. ఇక సంఘానికి, విశ్వాసులకు తెలియనిదంటూ ఏమీ లేదు. అన్నీ బాగుగా ఎరిగినటువంటి సంఘం. ఇలాంటి సంఘమును గురించి పౌలు భక్తుడు చాలా విషయాలు 2 పత్రికల్లో రాశాడు. ఎందుకు ఈ పత్రికలు పౌలు రాయవలసి వచ్చిందంటే, కొరింథీ సంఘం బాగా ఆత్మీయంగా అభివృద్ధి చెందింది కదా. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకున్నారంటే, మాకు తెలియంది ఇంకేమీ లేదు. మనం కూడా కొంచెం తెలిసిందనుకోండి, మన నోటి వెంట వచ్చే మాట ఏంటి? నాకు మొత్తం స్టోరీ అన్నీ తెలిసి నాకు అంటాం, అన్నీ ఎరిగిన వారమే అంటాం. కొరింథీ పత్రిక అనగానే ఆ కొరింథీ పత్రిక మా బాగా తెలుసు అంటాం. ఎందుకు? ఎప్పుడు బైబిల్లో మనం చూస్తుంటాం కనుక. ఈ కొరింథీ సంఘం కూడా ఎలా తయారైందంటే, మాకు తెలియనిది ఏమి లేదు, కొత్తగా ఎవరు వచ్చి మాకు ఇంకేమీ చెప్పవలసిన అవసరం లేదు అనే ఆత్మీయ గర్వంలోనికి సంఘం వెళ్ళిపోయింది. ఆత్మీయ గర్వం అంటే మీకు బాగా అర్థం అవ్వాలి. ఆత్మీయ గర్వం అంటే ఆత్మీయ సంబంధముగా మేము చాలా తెలిసిన వాళ్ళం, మాకు తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు అన్నట్టు. కొంతమందికి ఈ లోకంలో చూస్తే డబ్బు గర్వం ఉంటుంది. ఎందుకు? డబ్బు చాలా ఎక్కువ ఉంది కనుక డబ్బు గర్వం ఉంటుంది. కొంతమందికి అందము గర్వం ఉంటుంది. ఏం గర్వం? మందం కాదు, అందం గర్వం. చెప్పండి, ఏం గర్వం? అందం గర్వం ఉంటుంది. ఏంటి? చాలా అందంగా ఉంది. కొంతమందికి బంగారం గర్వం ఉంటుంది, కొంతమందికి ఇళ్ళు గర్వం ఉంటుంది, కొంతమందికి పొలాల గర్వం ఉంటుంది, కొంతమంది ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా గర్వాలు ఉన్నాయి. ఇవి లోక సంబంధమైన గర్వాలు. ఇది ఆత్మ సంబంధమైన గర్వం చేత నింపబడిన సంఘంగా కనబడుతుంది. వెక్కసం అయిపోయిందనమాట. అధికమైన వాక్యాన్ని నేర్చుకున్నారు, అన్నీ ఎరిగినటువంటి వారు, అన్నీ తెలిసిన వారు. ఎవరిని కదిలిచ్చినా సరే మాకంత తెలిసిలే, నువ్వేం చెప్పక్కర్లేదు అనేటట్టు ఉన్నారు అన్నమాట. ఆత్మీయంగా గర్వం అనే స్థితిలోకి వెళ్ళిపోయింది ఆ సంఘం. అన్నీ ఎరిగినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిన ఈ కొరింథీ సంఘానికి చెప్పేవారు ఎవరు లేకుండా అయిపోయారు. పౌలు ఇప్పుడు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఇంకా సంఘంలో ఉన్న వారందరూ కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క ఆలోచన. ఒకడేమో భాషలు మాట్లాడమంటున్నాడు, ఇంకొకడేమో భాషలు వద్దంటున్నాడు, మరొకడేమో ప్రవచనం చెప్పమంటున్నాడు, ఇంకొకడు చెప్పొద్దు అంటున్నాడు, ఒకడేమో హల్లెలూయా చెప్పమంటున్నాడు, ఇంకొకడు చెప్పొద్దు అంటున్నాడు, ఒకడేమో స్త్రీలు ముసుగు వేసుకోవచ్చు అంటున్నాడు, ఇంకొకడు వేసుకో అవసరం లేదు అంటున్నాడు. ఇక ఒక్కొక్కరు ఎవరికి తోచినట్టు ఆత్మీయ గర్వం పెరిగిపోయింది కదా. నేను గొప్ప, నేను చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్నీ చెప్పుకుంటూ పోతున్నారు. ఇంకా ఒకడేమో విగ్రహార్పితమైన దాన్ని తినొచ్చు అంటాడు, ఇంకొకడు తినకూడదు అంటాడు. ఒకటి ప్రేమ కలిగి ఉన్నా పర్వాలేదు, కలిగి లేకపోయినా పర్వాలేదు అంటాడు. ఇక నానా రకములైనటువంటి గలిబిలంతా సంఘంలోకి వచ్చేసింది. ఎందుకు? సంఘం ఏ స్థితిలోకి వెళ్ళిపోయింది? మాట్లాడతలేదు ఎందుకో. ఆత్మీయ గర్వంలోకి వెళ్ళిపోయింది. అన్నీ మాకు తెలుసు అనుకుంటున్న ఈ సంఘం భ్రష్ట స్థితికి వెళ్ళిపోతుంది తెలియకుండానే. పైకి మాత్రమే ఆత్మీయంగా బాగున్నాము అని చెప్పుకునే స్థితిలో ఉంది.
ఇలాంటి గలిబిలి సంఘంలో కలగ్గానే సంఘంలో నుంచి ఇద్దరు బయలుదేరి పౌలు గారి దగ్గరికి వచ్చారు. పౌలు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. అయ్యా, మీరు కనబడినప్పటి నుంచి, మీరు వినబడినప్పటి నుంచి, అసలు మీరు రావడం మానేసినప్పటి నుంచి సంఘంలో ఎవడు మట్టుకు వాడు నేనే గొప్ప అనుకుంటున్నారయ్యా. అలా గొప్ప అనుకుని ఇప్పుడు ఏ స్థితికి వచ్చిందంటే సంఘంలో క్రమమే లేకుండా అయిపోయిందయ్యా. దయచేసి మీరు మమ్మల్ని హెచ్చరించడానికి రావాలి అని అడిగితే, నేను చెరసాలలో ఉన్నాను కనుక ఇదిగో ఈ 2 పత్రికలు నేను మీ చేత రాయించి పంపిస్తున్నాను, ఇవి సంఘంలో మీరు చదవండి అని ఈ 2 కొరింథీ పత్రికలు కూడా సంఘానికి పంపించాడు పౌలు భక్తుడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా ఈ 2 పత్రికలు మీరు ఇంటి దగ్గర బాగా చదువుకోండి. 2 పత్రికలు కూడా సంఘాన్ని క్రమపరచటానికి, సంఘములో ఉన్నటువంటి బలహీనతలు, సంఘము కలిగి ఉన్న ఆత్మీయ గర్వాన్ని సమస్తమును కూడా పౌలు దృష్టిలో పెట్టుకుని సంఘము క్రమపడవలసిన విధానాన్ని రాస్తూ వచ్చాడు ఈ పత్రికల్లో. ఆనాటి కొరింథీ సంఘమే కాదు, నేటి క్రైస్తవ సంఘము కూడా ఒకలాంటి ఆత్మీయ గర్వంలోకి వెళ్ళిపోయింది. ఎలాంటి ఆత్మీయ గర్వం అంటే, మాకు కూడా అన్నీ తెలుసు, మేము చాలా ఎరిగినటువంటి వారం, పౌలు పరిచర్య చేసినప్పటి నుంచి మేము ఉన్నవాళ్ళము అని చెప్తున్నారు కొరింథీ సంఘంలో ఉన్నవారు. అలాగే ఈ సంఘము, నేటి క్రైస్తవ సమాజము కూడా ఎలా తయారైందంటే, అన్నీ ఎరిగినాము అని చెప్పుకుంటూ, అన్నీ తెలుసుకున్నామని చెప్పుకుంటూ ఆత్మీయ గర్వంలోకి వెళ్ళిపోయాం. ఒక విషయం చెప్పనా, నాకు బాగా గర్వం పెరిగింది అన్న సంగతి నాకు అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుద్ది? ఎదుటి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, వీడికి బాగా పట్టేసిందిరా అని ఎవరికి అర్థమవుద్ది? ఎదుటివాడికి అర్థమవుద్ది. చాలాసార్లు మన ఆత్మీయ జీవితం పతనమైపోతుంది, ఆత్మీయంగా మనం భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాము అన్న సంగతి ఎవరికి అర్థమవుద్ది అంటే, ఎదుటున్న విశ్వాసికే అర్థమవుద్ది. కొరింథీ సంఘం పాడైపోతున్న సంఘానికి, ఆ పాడైపోతున్న పరిస్థితులు ఆ సంఘానికి తెలియట్లేదు, కానీ బయట ఉన్న వారికి తెలుస్తుంది కొరింథీ సంఘం పాడైపోయింది అన్న సంగతి. అందులో ఉన్న వారందరూ ఆత్మీయ గర్వం చేత నింపబడ్డారు అన్న సంగతి కొరింథీ సంఘానికి అర్థం కావట్లేదు, కానీ బయట వారికి అర్థమవుతుంది. అందుకే పౌలు చాలా విషయాలు కొరింథీ సంఘానికి రాస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పాలి, 2 చేతుల పైకెత్తి చెప్పాలి. నా మాటలు మీకు అర్థమవుతుంటే కొంచెం గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆత్మ సంబంధమైన గర్వంలోకి వెళ్ళిపోయి, నేడు మనం సమాజంలో చూసినా సరే, మన క్రైస్తవ సంఘాల్లో చూసినా సరే ఇదే పరిస్థితి కనబడుతుంది. నాకంటే ముందొచ్చావా అని ఒకళ్ళంటే, నా వయసు కంటే నీ వయసు పెద్దదా అని ఇంకొకళ్ళంటే, నిన్నగాక మొన్న పుట్టావు అని ఒకళ్ళంటే, అన్నీ నాకు తెలుసు అనేవాళ్ళు ఒకళ్ళంటే, నాకంటే నీకు ఎక్కువ తెలుసా అనేవాళ్ళు ఒకళ్ళైతే, బైబిల్ మొత్తం చదివాను నేను అనేవాళ్ళు ఒకళ్ళైతే, ఇక ప్రార్థన నేను ఎక్కువ చేస్తాను అని చెప్పేవాళ్ళు ఒకళ్ళైతే, పాటలు పాడగలను, ప్రసంగించగలను అని చెప్పేవాళ్ళు మరొకరు. ఇంకా ఈ రకంగా పోల్చుకుంటూ వెళితే నేటి క్రైస్తవ సంఘం కూడా ఇలాగే ఉంది. పిల్లలు ఆత్మ సంబంధమైన గర్వంలోకి తెలియకుండానే వెళ్ళిపోతున్నాం. కొరింథీ సంఘాన్ని పౌలు భక్తుడు హెచ్చరించి రాస్తూ ఉన్నాడు. ఈ సంగతులన్నీ కూడా చాలా విషయాలు మాట్లాడుతూ 10వ అధ్యాయం దగ్గరికి వచ్చేసాం. అవన్నీ చెప్పుకోవడానికి టైం లేదు కనుక ముందుకెళ్ళిపోతున్నాను. 10వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివితే చాలా విశేషమైన సంగతులను పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు కొరింథీ సంఘానికి. ఏమిటి ఆ విషయాలు అని అడిగితే 5వ వచనం చదువుదాం ప్రియులారా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడి. ఈ మాట అందరం కలిసి చదువుదాం, ఒకసారి గట్టిగా చదువుదాం అందరం కలిసి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనక వారు అరణ్యములో సంహరించబడి. మీరు జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. ఇంకా పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, పౌలు ఇశ్రాయేలీల అరణ్య యాత్రను జ్ఞాపకం చేస్తున్నాడు కొరింథీ సంఘానికి. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇదిగో వారందరూ కూడా ప్రయాణం చేసి ఐగుప్తు దేశం నుంచి వస్తూ ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వాళ్ళు వెళుతూ ఉన్నారు. దైవజనుడైన మోషే నాయకత్వంలో నుంచి 430 ఏండ్ల పాటు
ఫరో చేతుల కింద అణిగిపోయినటువంటి ఇశ్రాయేలు జనాంగం విడిపించబడి దేవుని యొక్క శ్రేష్టమైన అద్భుతాలను కళ్ళునారా చూసి ఆ ఎర్ర సముద్రము పాయలుగా దేవుడు చీల్చినప్పుడు అందులో నుంచి నడుచుకుంటూ శ్రేష్టమైన జనాంగం బయలుదేరి వచ్చారు. ప్రియుల ఇశ్రాయేలీలు గొప్ప ఉపద్రవం నుంచి, కష్టం నుంచి విడిపించబడి ప్రయాణం చేసి వచ్చేస్తున్నారు. వాళ్ళు దాదాపు 40 సంవత్సరాల పాటు అరణ్యములో యాత్ర చేశారని వాక్యంలో కనబడుతుంది. అరణ్యములో యాత్ర చేసినటువంటి ఇశ్రాయేలు జనాంగము గురించి పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో ప్రస్తావించి మాట్లాడుతున్నాడు. ఇదిగో అరణ్యములో వారందరూ ప్రయాణం చేస్తూ వచ్చారు. వారిలో కొంతమంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక వారు అరణ్యములోనే సంహరించబడ్డారు అన్నాడు. ఏంటయ్యా వారందరూ, వారి గురించిన సంగతి పౌలు ఎందుకు కొరింథీ సంఘానికి చెబుతున్నాడు, ఎందుకు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీల యొక్క సర్వ సమాజపు అరణ్య యాత్రను ఎందుకు పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు కొరింథీ సంఘానికి అంటే, కొరింథీ సంఘము ఎవరి మట్టుకు వారు నేనే గొప్ప అనుకుంటున్నారు కనుక కొరింథీ సంఘంతో పౌలు ఈ సంగతి చెప్తున్నాడు. ఏమని? అదిగో వారందరూ కూడా 1వ వచనం నేను చదువునానా, 10వ అధ్యాయం 1వ వచనం నేను చదవండి దయచేసి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. అది ఏదనగా, అమ్మ ఒకళ్ళు చదవండి కంగారు అయిపోతుంది, ఒకళ్ళు చదవండి. అది ఏదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. చేతులెత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి అందరూ కూడా. ఇప్పుడు చదివిన లేఖన భాగంలో ఒక్కొక్కరిని వివరించి నీ, నా, నేను అని రాయబడిందా, అందరూ అని రాయబడిందా? ఎన్నిసార్లు ఉందా అందరూ అని చూడండి ఒకసారి. ఎగ్జామ్ కాదులేండి, ఒకసారి చూడండి ఊరికే ఎన్నిసార్లు ఉందో లెక్క పెట్టండి టకటక. పితరులందరూ, వారందరూ, అందరూ, 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 అందరూ. ఏమనుంది? బందరు కాదు, అందరూ. చెప్పండి ఏమనుంది? అందరు చెప్పండి. ఏమని రాయబడింది అక్కడ? అందరూ అనుందా, నువ్వు అనుందా? నువ్వు అనుందా, అందరూ అనుందా? నేననుందా, అందరూ అనుందా? అందరూ. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి. అందరూ చేతులెత్తి చెప్పండి. ఎవరు? అందరూ చెప్పండి. అందరూ అంటే ఆ మాట చెప్పాలి. మనమందరము అని. దేవునికి మహిమ కలుగునుగా. పౌలు కొరింథీ సంఘానికి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. వారందరూ, పితరులందరూ, అందరూ. ఎలాగంటే తెలుసా? వారు అరణ్యంలో వచ్చారు, వారు అందరూ కలిసి ఎర్ర సముద్రమును నడిచారు, వారందరూ కలిసి ఒకే మేఘము కింద ఉన్నారు, వారందరూ కలిసి ఒకే బండలో త్రాగారు, వారందరూ కలిసి ఒకే ఆహారాన్ని భుజించారు. వారందరూ దేవునికి మహిమ కలుగునుగాక. కానీ కొరింథీ సంఘ పరిస్థితి ఎలాగుంది? నేను అనండి ఒకసారి. నేను అని, నేను అంటే బాగుందా, అందరూ అంటే బాగుందా? చెప్పాలి, ఆ మాట చెప్పాలి. నిజమేనా? అంటే కింద కూడా ఉంటుందా? మెట్ల కింద కూడా అది ఇక్కడే ఉంటుందా? కిందకి వెళ్ళే వరకు ఉంటుందా లేదా ఇక్కడే ఉంటుందా? చెప్పండి. నేనంటే బాగుందా, అందరంటే బాగుందా? కొరింథీ సంఘమా, నువ్వేమనుకుంటున్నావు అంటే నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని అనుకుంటున్నావు. సంఘంలో ఉన్న విశ్వాసులందరూ ఎలా ఫీల్ అవుతున్నారంటే, నాకు తెలిసినట్టు ఇంకొకటి ఎవరికి తెలియదు, నేను పాడినట్టు ఇంకొకటి పాడలేడు, నేను ప్రసంగించినట్టు ఇంకొకటి ప్రసంగించలేడు, నేను భాషలు మాట్లాడినట్టు ఇంకొకటి మాట్లాడలేడు, నేను ప్రార్థించినట్టు ఇంకొకరు ప్రార్థించలేరు, ఇదిగో నేను ఏదైనా చేసినట్టు ఇంకెవరూ చేయలేరు, నేను ప్రవచించినట్టు ఇంకెవరు ప్రవచించలేరు. ఎన్నో సంఘం అంతా కూడా ఇవే నిలబడింది. ఎవరిని చూసినా సరే నేను మామూలుని కాదు, నేను తక్కువని కాదు, అసలు నన్ను పోల్చుకోవడానికే వీల్లేదు, అక్కడే ఆగిపోయింది కొరింథీ సంఘం.
అందుకే పౌలు భక్తుడు మరలా రిపీట్ చేస్తున్నాడు, ఇదిగో ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నానో తెలుసా? అరణ్యములో మన పితరులందరూ కూడా, అరణ్యములో యాత్ర చేసిన మన పితరులందరూ కూడా, అరణ్యములో ప్రయాణం చేసిన మన పితరులందరూ కూడా అందరూ ఒకే మేఘం కింద ఉన్నారు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి దిగి వస్తే మేఘం వలె పరిశుద్ధాత్మను సంచరిస్తే నీకొక మేఘం, నీకొక మేఘం, నీకొక మేఘం, నాకొక మేఘం ఇవ్వడం, అంత కలిపి ఒకే మేఘం ఉంటుంది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒకే ఆదరణకర్త, అందరికి కలిపి ఒకే పానీయం. నీ కొరకు సెపరేట్గా మళ్ళీ సిలువలోంచి మళ్ళీ ఆయన సెపరేట్గా ఒక గ్లాసు, అందరి కొరకు ఒకే పానీయం, అందరి కొరకు ఒకే రకమైన ఆత్మ సంబంధమైన ఆహారము. దేవునికి మహిమ కలుగునుగాక అని పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఈరోజు మన సంఘం గురించి మాట్లాడుకుందాం. మన సంఘం కూడా అలాగే ఉందేమో. ఒకవేళ నేను టాపు, నెక్స్ట్ అబ్బో మామూలుని కాదు, నా కథ నేను, నాకు అన్నీ తెలుసు, నాకు తెలిసినట్టు బైబిల్లో ఇంకెవరికి ఏమీ తెలియదు, నువ్వు వెనకొచ్చినా ముందొచ్చినా ఒకే మేఘము కింద ఉన్నావు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున్న 9 గంటలకు వచ్చినోడికి ఒకే కూలి, 5 గంటలకు వచ్చినోడికి కూడా. చేతులెత్తి స్తోత్రం చెప్పవా? దేవుడు ఎందుకు ఈ విషయాలన్నీ రాసి పెట్టాడో తెలుసా? మనందరము ఒక్కటి అని. మనలో హెచ్చు తగ్గులు లేవు. నువ్వు గొప్ప, నేను తక్కువ అనేదేం లేదు. ఎక్కడ నిలబడ్డవాడు దేవుని దృష్టిలో ఎంతో, అక్కడ కూర్చున్నవాడు కూడా అంతే దేవుని దృష్టిలో. ఎక్కడ నిలబడిన వాడికి ఏ మేఘం నిలబడిందో తల మీద, అదే మేఘం అక్కడ కూర్చున్న వారికి కూడా నిలబడి ఉంటుంది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదా. ఇక్కడ నిలబడిన వాడికి పరిశుద్ధాత్మ ఏ కృపావరం అనుగ్రహించి భాషల చేత, ఆత్మవరాల చేత, ప్రవచన వరాల చేత నింపుతూ ఉన్నాడో అదే ఆత్మ చివర ఉన్న వారికి కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. సంఘంలో అందరూ ఒక్కటే అని పౌలు కొరింథీ సంఘం ద్వారా మాట్లాడుతున్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుతావా? గట్టిగా చెబుతావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందొస్తే కొమ్ములేమి రావు, లాస్ట్లో వస్తే తోకేమి రాదు. ముందొచ్చినా దేవుడు ఆశీర్వదిస్తాడు, వెనకొచ్చినా దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎక్కడున్నా మేఘం దిగి వస్తుంది. ఇశ్రాయేలీలందరూ కూడా ఎర్ర సముద్రం పాయలైతే అందరూ కలిసి ఒకే చోట నడిచి వచ్చారు. నువ్వు అదా, నేను వెనకాల వస్తాను. ఇది ఎవరి ఆలోచన? సైతాన్ గాడి ఆలోచన. నువ్వు నడువు, నేను వెనకాల వస్తాను. వారందరూ కలిసి ఎర్ర సముద్రమును దాటుతూ వచ్చారు. వారందరూ కలిసి ఒకే మేఘం కింద ఉన్నారు. ఆ మేఘము పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను ఉండి నడిపించింది. ఆ మేఘము కింద అందరూ నిలబడి ఉన్నారు. నువ్వు నేను సెపరేట్ ఏం కాదు, నువ్వు నేనేం ప్రత్యేకం కాదు. చాలాసార్లు సంఘాల్లో మనం ఎక్కువ చూసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తమ ఓన్ ఐడెంటిటీ కోరుకుంటూ ఉంటాం. చాలాసార్లు నన్ను సెపరేట్గా చూడాలి, నేనంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, నాకు ఒక ప్రత్యేకమైన కుర్చీ, నాకు ఒక ప్రత్యేకమైన పేరు, గుర్తింపు. ఎవరికి? కొరింథీ సంఘంలో ఉన్నట్టే నేడు క్రైస్తవ సంఘం, ఎలోహిం సంఘంలో ఉందా? 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 ఓన్ ఐడెంటిటీ కావాలి మనకి. ఇప్పుడు మనల్ని ప్రత్యేకంగా గుర్తించాలి జనాలు. ఈ మధ్యకాలంలో గత సంవత్సరంలో ఒక పెద్ద సంఘానికి వాక్య పరిచర్యకి పిలిచారు. వెళ్ళాను, వాక్య పరిచర్య చెప్పాను. ఆ సంఘంలో వాక్య పరిచర్య చేశాను. నన్ను వాక్యానికి పిలిచారు. ఆరాధన అంతా జరుగుతుంది. నేను ఆ చర్చిలోకి నన్ను తీసుకెళ్తే నేను వెళ్ళిపోయాను. కూర్చున్నాను. అక్కడ 4 చైర్లు ఖాళీగా ఉంటే అటు ఇటు డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆ చైర్లు వెళ్ళిపోయి కూర్చున్నాను. అక్కడ కూర్చున్న ఒక 2-3 నిమిషాలకు 5 నిమిషాలకు నన్ను స్టేజ్ మీదకి పిలిచారు. స్టేజ్ మీదకి వెళ్ళిపోయాను. ఇది మందిరంలో జరిగిన సంగతి. చాలా పెద్ద మందిరం, పేరుగాంచిన మందిరం అది. దాదాపు ఒక 4,000-5,000 మంది ఉంటారు సంఘ సభ్యులు. అంత పెద్ద సంఘం. నేను వెళ్ళిపోయి పైన కూర్చున్నాను, వాక్యం చెప్పాను. ఆరాధన అంతా అయిపోయింది. ఆరాధన అంతా అయిపోయాక ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, మీరు ఫస్ట్ ఎందుకు ఆ చైర్లో కూర్చున్నారు అన్నాడు. నాకు అర్థం కాలే. ఏవో ఖాళీగా ఉందని కూర్చున్నానండి, పైకి వెళ్ళిపోతాను కదా నేను. ఇది కమిటీ వారికి వేసిన కుర్చీలు, దాంట్లో ఎవరు కూర్చోటానికి. నాకు తెలియదండి, మా సంఘంలో కమిటీలు లేవు. మా సంఘంలో పైన ఒకళ్ళు కింద ఒకళ్ళు కూర్చోరండి. మాకు ఎలా వీలైతే అలాగా కూర్చుంటాం, దేవుని ఆరాధిస్తాం. నాకు తెలియదు అది అని. అప్పుడు చెప్తున్నాడు అనమాట, ఇది కమిటీ వారికి వేసిన కుర్చీలు, ఇదేమో ఆయనకి వేసిన కుర్చీ, ఇది ఈయనకి వేసిన కుర్చీ, ఈయనకి వేసిన కుర్చీ, ఈయనకి వేసిన కుర్చీ. వీళ్ళు మాత్రమే కూర్చోవాలంటే ఇంకెవరు కూర్చోకూడదంట అక్కడ.
నాకు అర్థం కాలే. ఎందుకు అని అడిగితే, అక్కడుంటే మాకు గుర్తింపు, అక్కడుంటే మాకు గొప్ప విలువ, ప్రజలందరూ మమ్మల్ని చూసి గౌరవిస్తారు. ఓ కొరింథీ సంఘమా అనుకున్నాను నేను. అప్పుడు ఏమనుకున్నాను? చాలాసార్లు ఈరోజు ఏమనుకుంటున్నారు ప్రతి ఒక్కరు, తమ ఓన్ ఐడెంటిటీ కావాలి, నన్ను గుర్తుపట్టాలి, నన్ను తెలుసుకోవాలి, నాలాగా ఉండాలి. బుద్ధి జ్ఞానం ఉండాలి నువ్వు అలా ఆలోచించడానికి. ఏముండాలి? ఇంకా కొంచెం మాట చెప్పు, సిగ్గుండాలి ఆ మాట చెప్పుకోవడానికి. నువ్వు దేవుని మందిరంలో ఎలా ఉండాలి? క్రీస్తును పోలి నడుచుకోవాలి. సంఘంతో, కొరింథీ సంఘంతో పౌలు భక్తులు చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తు పోలిక లేదు కానీ కుర్చీ కావాలి నీకు. క్రీస్తు పోలిక లేదు కానీ దేవుని యొక్క సన్నిధిలో అధికారం కావాలి. క్రీస్తు పోలిక లేదు కానీ సంఘంలో ఆధిక్యత కావాలి. క్రీస్తు పోలిక లేదు కానీ దౌర్భాగ్యపు పనులన్నీ చేయడానికి పరిగెత్తుకొని వెళ్తాం. ఏం కోరుకుంటున్నావు ఈరోజు సంఘంలో? నన్ను పోలి నడుచుకున్నాడు అని ఎందుకు ప్రభు స్పష్టంగా పౌలు భక్తుని ద్వారా కొరింథీ సంఘంతో మాట్లాడాడంటే, ఈరోజు క్రైస్తవ సంఘం కొరింథీ సంఘంలాగా తయారైంది కనుక. చాలాసార్లు మన జీవితాల్లో మార్చుకోవాల్సిన పద్ధతి ప్రియులారా, వీ నీడ్ అవర్ ఓన్ ఐడెంటిటీ. నన్ను గుర్తుపట్టాలి, నేను తెలుసుకోవాలి, నేను ఎవరో తెలుసుకోవాలి. ఏంటి నీ దగ్గర ఉన్నది నా దగ్గర ఉంది. వాట్ వీఆర్. అందరూ ఎర్ర సముద్రము మధ్యలో దారి కలిగితే నడిచిన వారే, అందరూ ఒకే మేఘము కింద ఉన్నవారే. తెల్లబట్టలు వేసుకుంటే ఐడెంటిటీ రాదు, గుర్తుపెట్టుకో బాగా. ఏదో వేసుకున్నాను అంతే తెల్లబట్టలు, అంతేగాని వేసుకున్నంత మాత్రం నేనేదో స్పెషల్. అక్కడి నుంచి దిగి వచ్చాను, కాలు కింద పడితే కందిపోద్ది నా కాలు ఇరిగింది ఆల్రెడీ. కింద పెడితే కందిపోయే సంగతి తర్వాత. అందరూ సమానము అని పౌలు భక్తుడు ఈ వచనంలో చెబుతున్నాడు. కొరింథీ సంఘమా, ఇవన్నీ దృష్టాంతములుగా నీకెందుకు రాయబడ్డాయో తెలుసా? ఇవన్నీ సంగతులను ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడో తెలుసా? సంఘములో అందరూ సమానము అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకడు గొప్ప, ఒకడు తక్కువ. 12 మంది శిష్యుల్లోనే ఒకసారి డిస్కషన్ వచ్చింది. ఏమని? ఏళ్ళేళ్ళు మాట్లాడుకుంటే ఎదవగోలు ఉండేది కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? మళ్ళీని పంచాయతీ ఎవరి దగ్గర తీసుకెళ్ళారు? ఏసై దగ్గర ప్రభువా, మాలో ఎవడు గొప్పడని చాలా ఫీల్ అయిపోతున్నాం. నీ తర్వాత మేము ఎవరు హ్యాండిల్ చేయాలి ఇదంతా? ఏంటంట? నీ తర్వాత ఇదంతా ఎవరు హ్యాండిల్ చేయాలి ప్రభువా? ఎవరిని ఏర్పరచుకున్నా ఎవడు గొప్పడంటే ప్రభు అన్నాడు, చిన్న బిడ్డను చూపించి, మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారు అవ్వాలి. నీ బ్రతుకు మార్చుకుని చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో మీకు చోటు దొరకదు. గొప్ప సంగతి పక్కకు పెట్టు, అసలు పరలోక రాజ్యంలో చోటు కావాలంటే నువ్వు ఎలా ఉండాలి? యేసుప్రభు వారు అన్నారు, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండాలనుకుంటే వాడు మీ అందరికీ దాసుడై పరిచారకుడై ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, మరలా చెప్పండి. హల్లెలూయా. నువ్వు గొప్ప అనిపించుకోవాలంటే అందరి కాళ్ళు కడుగు ప్రతి ఆదివారం. నేను చాలా గొప్ప అని నువ్వు అనిపించుకోవాలంటే యేసుక్రీస్తు నీకు నేర్పించింది చేయి. అందరినీ సమానంగా ప్రేమించు. నోరు అదుపులో పెట్టుకో. ఏం అదుపులో పెట్టుకోవాలి? నీ నోటికి ఏం పెట్టుకోవాలంట? చెక్కం పెట్టుకోవాలి. నీ నాలుకను సాధుపరుచుకోవాలి. నోరుతో మాట్లాడుకుంటూ ఉంటే సగం సమస్యలు ఉండవు. స్తోత్రం చెప్పండి. అత్త కోడళ్ళారా, దేవునికి మహిమ కలుగునుగాక. మీ నోరు అదుపులో ఉంటే సగం కొట్లాటలు, సగం తగవతాలు, సగం అన్నీ అదుపులో ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పట్లేదు హల్లెలూయా. ఎందుకో కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది. అమ్మలారా చెప్పండి, బిడ్డలారా, కొత్తగా వచ్చిన కోడళ్ళారా చెప్పండి హల్లెలూయా. ఎంత ప్రతిదీ కూడా మనం తెలిసినట్టుగా నడిచి సాగిపోతున్నాం, అన్నీ ఎరిగిన వారంగా సాగిపోతున్నాం. జాగ్రత్త. ప్రభు మాట్లాడుతున్నాడు, కొరింథీ సంఘమా, ఇవన్నీ దృష్టాంతములుగా నీ కొరకు రాయబడ్డాయి. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు బయలుపరుస్తున్నాడో తెలుసా? ఇదిగో నా సన్నిధిలో ప్రతి ఒక్కడు సమానము అని చెప్పడానికి. మీరు ఇంటికి వెళ్ళి బాగా చదువుకున్న భాగ్యం. అందరూ 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 ఒకే ఆత్మ సంబంధమైన ఆహారమును భుజించారు. అందరూ ఒకే పానీయమును త్రాగారు. అందరూ బండ నుంచి వచ్చిన ఒకే పానీయము తాగారు. కారణం ఏంటో తెలుసా? వారు అందరూ గనక, అందరూ కలిసి ఉన్నారు గనక
సంఘంలో చీలికలు రాకూడదు, సంఘంలో ఒక్కడు ఇష్టం వచ్చినట్టు నడవకూడదు, తనకు నచ్చిన త్రోవలో వెళ్ళకూడదు. అందరూ కలిసి ఏక మనస్సు కలిగి సాగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆది క్రైస్తవ సంఘం స్థాపించబడిన దినాల్లో జరిగిన సంఘటనలు ఏంటో తెలుసా? వారు ఏక మనస్సు కలిగిన వారై ఇంటింటా రొట్టె విరుచుచు. ఎంత అద్భుతంగా సాగిపోయింది ఆ సంఘం. ఏం కలిగి ఉన్నారంట? వారు ఏక మనస్సు. ఇప్పుడు అడిగితే అందరికీ ఏక మనసు. ఇప్పుడు ఇక్కడ మెట్లు దిగి చెప్పులు వేసుకున్నాక ఎవరి మనసు ఎటుపోద్దో ఎవరికి. ఎక్కడి ఏక మనసే. ఎక్కడి ఏక మనసు ఉంటే ఏం లాభం తల్లి? ఇంట్లో ఉండాలి, ఇంట్లో ఉండాలి ఏక మనస్సు. భర్తకు భార్యకు ఏక మనస్సు లేదు, తల్లి పిల్లలకు ఏక మనస్సు లేదు, భార్య భర్తల మధ్యలో ఏక మనస్సు లేదు, ఒకే ఆలోచన లేదు, కుమారుల మధ్య ఆలోచన లేదు, ఒకే ఏక మనస్సు రాలే. విశ్వాసులకు సేవకుల మధ్య ఏక మనస్సు లేదు. సంఘం ఈరోజు భ్రష్ట స్థితికి దిగజారిపోవడానికి కారణం ఇదే. కొరింథీ సంఘమా, ఇవన్నీ కూడా మీతో ఎందుకు చెబుతున్నాను తెలుసా? అరణ్యములో 40 సంవత్సరాల పాటు ప్రయాణం చేసిన ఇశ్రాయేలు జనాంగము అందరూ కలిసే నడిచారు. మీరెందుకు కొరింథీ సంఘమా నేను 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 ఎగురుతున్నారు? వారందరూ ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. ఈరోజు ప్రభు బలలో చేయబెట్టబోతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనందరం ఒకటి అని గుర్తుపట్టాలి. మీ పక్కవారికి షేకండి, చెప్పండి మనందరం ఒకటే అని. ఏమన్నారు? మీ పక్కవారికి చెప్పండి అమ్మా, షేకండి ఇచ్చి మనందరం ఒకటే అని చెప్పండి. అంటే మా క్యాస్ట్ కాదన్నా, మా ఏంటంట ఈ దరిద్రం క్యాస్ట్ గురించి మాట్లాడతలేదు. ఆ గజ్జి వద్దు మనకి, కుల గజ్జి వద్దు. ఆ గజ్జి ఉన్నంత ప్రాబ్లం. గజ్జి ఉన్నోడు కంట గోక్కుంటే మంట, గోక్కోకపోతే తంట అంట. ఈ దరిద్రం ఉన్న వాళ్ళకి అందరికి ఇలాగే ఉంటుంది. దాని గురించి మాట్లాడతలేదు. నీ పక్కన ఉన్న వాళ్ళతో నువ్వు మనందరం ఒకటి అని చెప్పాలి అంటే నీకు వారి మీద వారికి నీ మీద ఎటువంటి తారతమ్యమో ఉండకూడదు. మా స్టేటస్కి ఏం సరిపోతారు వాళ్ళు? నీ స్టేటస్ ఏంటి? చచ్చిపోతే తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? ఎక్కడ పెడతారు? నీకు నేనేంటి అనిపించినప్పుడల్లా సమాధుల తోటకి వెళ్ళి రమ్మన్నాడు ఒక ఆయన. నేనేంటో అని అనిపించినప్పుడల్లా ఎక్కడికి వెళ్ళి రావాలంట? సమాధుల తోటకి వెళ్ళి వస్తే నువ్వు ఎక్కడ ఉండబోతున్నావో చెబుతుంది సమాధుల తోట. నేను అని చెప్పుకుని నేను అని గొప్పగా విర్రవీగిన అనేక మంది ఇదిగో అక్కడ పడుకొని ఉన్నారు, ఇంకా లేవలా. మనందరము ఐక్యతతో సాగిపోవాలనే పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్ని హెచ్చరించి మాట్లాడుతున్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా? మరలా చెబుదామా? హల్లెలూయా. ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో ఈరోజు ఒక ఆలోచన పుట్టాలి, నేను ఎవరికి పెద్ద గొప్పవాడినేమీ కాదు. ఒకసారి మీ పక్కవారికి ఈ మాట చెప్పాలి, నేను నీకంటే చాలా తక్కువ అని చెప్పండి. చెప్పావా? ఓయమ్మా, చెప్పారా మాట? ఏం చెప్పినట్టు అనిపించలేదు నాకు. చెప్పండి, నీకంటే చాలా తక్కువ నేనని చెప్పండి. నీకంటే చాలా తక్కువ నేను. నాకున్న ఇల్లు ఉందా? నాకున్న బంగారు ముక్కురాయి, నాకున్న నెక్లెస్, రవ్వల నెక్లెస్, ఉప్మా రవ్వ నెక్లెస్, ఆ నెక్లెస్, ఈ నెక్లెస్, నాకున్నాయన్నీ ఉన్నాయా? ఏమున్నా లేకపోయినా కట్టుకునేది ఏమీ లేదు. మనందరము క్రీస్తులో ఒకటే, ఒకే ఆత్మ ఆహారాన్ని భుజిస్తున్నాం, ఒకే పానీయము చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. చెబుతావు ఒకసారి గట్టిగా, మళ్ళీ చెబుతావు హల్లెలూయా. ఇప్పుడు ప్రసంగం మొదలెడదాం. 5వ వచనానికి వచ్చాం. వారిలో దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనక వారు అరణ్యములో సంహరించబడిరి. 40 సంవత్సరాలు తీసుకొని వస్తుంటే, 40 సంవత్సరాలు అరణ్యములు తీసుకొస్తుంటే, మీరందరూ ఒకటేరా బాబు, మీరందరూ ఒకే మేఘం కింద ఉన్నారా, మీరు ఒకే బండలోని తాగుతున్నారా, మీరందరూ కూడా ఒకే పానం చేస్తున్నారా, ఇదిగో మీరందరినీ ఎర్ర సముద్రం నుంచి ఒకేసారి దేవుడు నడిపించాడు అని ఎన్ని విషయాలు దేవుడు అద్భుతమైన కార్యాలు వారి పక్షాన చేస్తూ ఉన్నా కూడా వారందరిలో కూడా పుట్టినటువంటి తలంపేంటి తెలుసా? ఈ చదవండి మాట, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా. ఒకే మేఘం ఉంది, ఒకే బండ ఉంది, ఒకే పానీయం ఉంది, ఒకే ఆహారం ఉంది, ఇన్ని ఉన్నా కూడా వాళ్ళు దేవునికి ఎలా ఉండలేకపోయారంట? ఎంత దరిద్రం చూడండి. ఒకే మేఘం కింద ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా ఉండాలి,
ఒకే బండలో ఇది త్రాగుతూ ఉన్నప్పుడు అందరూ ఒకే రకంగా ఉండాలి. ఒకే ఆత్మ సంబంధమైన ఆహారం భుజిస్తూ ఉన్నప్పుడు శ్రేష్టమైనటువంటి జీవితమే అందరూ కలిగి ఉండాలి. కానీ కొంతమందట వారిలో కొందరు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. మరి ఇక్కడ ఎంతమంది దేవునికి ఇష్టలో దేవునికి ఇష్టలు లేని వారు నాకైతే తెలియదు. మనందరం అయితే ఒక గొడుగు కిందే ఉన్నాం. స్తోత్రం చెప్పండి. ఉన్నామా? ఒక గొడుగు కింద లేమా? ఒక మేఘం కింద ఉన్నామా లేదా? ఒకే గిన్నెలోని త్రాగుతున్నామా లేదా? ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎవరు ఇష్టలో మనకైతే తెలియదు. ఎవరికి తెలుస్తుంది ఎవరి ఇష్టలో కాదో? దేవునికి తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. వారు అరణ్య యాత్రలో సాగిపోతూ ఉన్నప్పుడు, వారు ప్రయాణం చేసి వస్తూ ఉన్నప్పుడు కొందరు దేవునికి ఇష్టలుగా ఉండలేదట. ఈరోజు నీ ఆత్మీయ యాత్ర ఈ లోకంలో సాగుతూ ఉంది. ఆత్మీయ ప్రయాణం సాగుతూ ఉంది. ఆనాడు ఇశ్రాయేలుల ఇదిగో అరణ్య యాత్ర ఎలా సాగిందో, ఈరోజు క్రైస్తవ సంఘములో విశ్వాసిగా నీ ఆత్మీయ యాత్ర సాగుతూ ఉండగా వారిలో కొందరు దేవునికి ఇష్టం లేకుండా బ్రతికారు. ఈరోజు సంఘము కానీ ఆత్మీయ యాత్ర సాగుతుండగా నీవు నేను కూడా కొన్నిసార్లు దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు. ఎలా ఇష్టలు కాకపోయారు వీళ్ళు అని అడిగితే, బైబిల్లో రాయబడి ఉంది ప్రియులారా. ఇశ్రాయేలు చరిత్ర చదివితే వారు మాట్లాడితే, మాకు నీళ్లు లేవు, మాకు కూరగాయలు లేవు, గ్యాస్ లేదు, గ్యాస్ బండ లేదు, అటు మొహాన్ని వేసి కొట్టుకోవడానికి బండ, మాకు కూరగాయలు లేవు, దోసకాయలు లేవు, చిక్కుడుగాయలు లేవు, గోంగూర లేదు, కొత్తిమీర లేదు. ఎంత దరిద్రమైన క్వశ్చన్లు వీళ్ళందరూ. వాడు రామశేషాన్ని పట్టణం కట్టించడానికి ఇటుకలు చేయించి గడ్డి కోయిపించి అన్నీ చేస్తే వాడు చెప్పినట్టు కుక్కలాగా వాడి దగ్గర పనిచేసి భయంకరమైన హింస అనుభవించారు వీళ్ళందరూ. అరణ్యంలోకి రాగానే ఫ్యాషన్ వచ్చేసింది అమ్మాయిలకి. ఓ స్టైల్ వచ్చేసింది. ఇప్పుడు బ్యాగ్ తగిలిచ్చేసుకుని సంచేసుకుని ఓ బంగారం పెట్టేసుకుని ఓ స్టైల్గా నడుచుకుంటా, మాకు కూరగాయలు లేవు ఈరోజు, మాకు మాంసం లేదు ఈరోజు. ఎక్కడికి వచ్చి అంటున్నారు? అరణ్య యాత్రలో మాట్లాడుతున్నారు. ఒకప్పుడు హీన స్థితిలో ఉంటివి, ఒకప్పుడు భయంకరమైన స్థితిలో ఉంటివి, ఒకప్పుడు ఎవరు నిన్ను ప్రేమించని స్థితిలో నువ్వు ఉండగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, ఇప్పుడు ఆత్మీయ యాత్రలో సాగిపోయినప్పుడు ప్రభువా మాకు అది లేదు, ప్రభువా మాకు ఇది లేదు. అసలు బానిస సంఖ్యలలో ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించి తీసుకొచ్చాడు కదా, అది ఏమైనా జ్ఞాపకం చేసుకుంటున్నారు వీళ్ళు? అరణ్యయాత్రలోకి వచ్చి మాకు మటన్ పెట్టలేదు ఈరోజు. ఏం పెట్టలేదంట? మాకు కూరగాయలు ఇవ్వలేదు ఈరోజు, మాకు అసలు చాలా ఇబ్బందిగా ఉంది ఈరోజు, మాకు చాలా ప్రాబ్లంగా ఉంది. మునుపటి స్థితి మర్చిపోయావా? ఫరో ఏం చేశాడు నిన్ను తెలుసా? ఫరో ఏం చేశాడు తెలుసా? ఇటుకలు చేయాలి, ఎంతవరకు గడ్డి ఇచ్చాను, ఇప్పుడు గడ్డి కూడా ఉన్న, మీరే గడ్డి కోసుకొచ్చుకోండి అన్నాడు. అంత హీనమైన స్థితిలో ఫరో ఐగుప్తు దేశంలో వీరిని బానిసలుగా చేసి బ్రతికిచ్చినప్పుడు గుర్తురాలే ఇవన్నీ. అప్పుడు అడగొచ్చు కదా అని, మాంసం పెట్టండి సార్ అని. ఇంకా 2 దన్నేవాడాడు, ఇంకా 2 ఇటుకలు ఎక్కువ చేపించేవాడు. చాలాసార్లు మనం మన గత స్థితిని మర్చిపోతూ ఉంటాం, గత కాలంలో జరిగిన సంగతులు మర్చిపోతూ ఉంటాం. అవునా కదా? ఒకప్పుడు ఎలా ఉన్నామో మర్చిపోతూ ఉంటాం. స్తోత్రం చెప్పండి. ఎక్కడికో వెళ్ళిపోయారు అందరూ. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మహారాజు గారు అంట, కథ చెప్పాను మళ్ళీ చెప్తాను నేనండి బాగా. ఓ మహారాజు గారు అంట సాయంకాలం పూట సరదాగా అలాగా ఊరంతా ట్రిప్ వేసి వద్దామని, అలా రౌండ్ కొట్టొద్దామని చెప్పి రథం ఎక్కి వెళ్తున్నాడంట. రథం ఎక్కి వెళుతుంటే ఊరు బయటికి రాగానే నగరంలో అలా తిరుగుతుంటే, ఆ ఊరు బయటికి రాగానే గవిని వైపులో పెద్ద చింత చెట్టు ఉందంట. ఆ చింత చెట్టు కింద ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది, పేద అమ్మాయి, కొంచెం బట్టలు చినిగిపోయి ఉన్నాయి, కానీ చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయి చింతకాయలు ఏరుకుంటా ఉందంట. అయ్యయ్యో ఎంత పని వచ్చింది నా రాజ్యంలో. ఒక అమ్మాయి ఎలా ఉంది? చింతకాయలు ఏరుకుంటూ అంత భయంకరమైన స్థితిలో ఉంది. ఎవరమ్మా నువ్వు అని అడిగితే, అయ్యా నాకు ఎవరు లేరు, నేను ఒంటరిదాన్ని, నాకేం పరిస్థితులు బాగాలేవు, ఇదిగో అవి చింతకాయలు ఏరుకుంటూ. నువ్వేం భయపడకు, నిన్ను నా రాణిగా చేసుకుంటాను అన్నాడంట. వెంటనే మహారాజు అంతఃపురానికి తీసుకొచ్చాడు, వివాహం చేసుకున్నాడు. కొత్త బట్టలు, మెరిసిపోయే బంగారం, మామూలు వడ్డానం కాదు, అలా వడ్డానం పెట్టారు, కిరీటం పెట్టారు, మహారాణిలా తయారు చేశారు. స్తోత్రం చెప్పండి. మహారాణిగా తయారైంది. ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నారు ఇద్దరు. మళ్ళా రథం ఎక్కారంట. మళ్ళీ ఓ రోజు ఇద్దరు రథం ఎక్కి అదే చింత చెట్టు ముందే వెళ్తున్నారంట. ఎక్కడ వెళ్తున్నారు? అదే చింత చెట్టు ముందు నుంచి, అదే రౌండ్ కదా, అలాగే రౌండ్ తిరగాలి. ఆ చింత చెట్టు దగ్గర నుంచే వెళ్తున్నాడంట. వెళ్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాజు చూడండి ఎంత చక్కగా ఏమీ లేని పేదను
దిక్కులేని స్థితిలో ఉన్న పేదరాల్ని పెళ్లి చేసుకున్నాడని అందరూ జైజాలు కొడుతున్నారు. ఆ ఊరంతా దాటి ముందుకు వచ్చారు. ముందుకు రాగానే ఆ చింత చెట్టు దగ్గరికి వస్తుంది. చింత చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు మా రాణికి ఏం గుర్తు రావాలి? ఇంకా మీరు చెప్పాలి, బాగా చెప్పాలి కదా, గుర్తు రావాలి. కొంచెం ముందుకు వచ్చాక ప్రాణనాథ అందంట. ఏమంది? ఏమిటి దేవి అన్నాడు ఈయన. ఏమన్నాడు? ప్రాణనాథ అంటే ఏమిటి దేవి అన్నాడు. ఆ చెట్టుపై వంకర టింకరగా ఉన్న కాయలు ఏమిటి అందంట. ఏంటంట? దీని మొహం ఏమందంట? ఆ చెట్టుపై వంకర టింకరగా ఉన్న కాయలు ఏమిటి అన్నాడంట. రాజుకు సిర్రెత్తుకొచ్చింది ఒక దెబ్బకి. ఇది గతంలో ఏం చేసింది? ఆ చెట్టు కిందే చింతకాయలు ఏరుకుంది. చింతకాయలు చూసింది. చింతకాయలు చూసి నాథా అని పిలిచింది. మళ్ళీ నన్ను ప్రాణనాథ అంది. నేను కూడా ఏమిటి దేవి అన్నాను. ఆ వంకర టింకర్ తెలవదా నీ? మర్చిపోయావు చింతకాయలు. అప్పుడే మర్చిపోయావు చింతకాయలు. దిగు, రథం దిగు అన్నాడంట దేవుడు. ఆ రాజు వెంటనే ఫస్ట్ దిగును, దీని మీద బంగారం తీసేయండి, బట్టలు తీసేయండి, అప్పుడున్న బట్టలు మళ్ళీ ఆ చింతకాయ చెట్టు కింద వదిలిపెట్టేయండి, ఆ వంకర టింకరగా ఉన్న ఏది ఎత్తుకుంటుంది ఇప్పుడు అన్నాడండి. చాలాసార్లు మన జీవితంలో ఒక స్థితికి వచ్చిన తర్వాత గత స్థితిని మర్చిపోతాం. ఇశ్రాయేలీలు అరణ్యయాత్రలో ఉన్నప్పుడు, వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కష్టాలన్నీ మర్చిపోయి అరణ్యయాత్రకు రాగానే ఇదిగో మాకు మాంసం లేదండి అని అడిగారంట. బా, సరే తినండి, మీరు ఎంత తింటారో అని దేవుడు పూరీలను పంపిస్తే మాంసం వారి నోళ్లలో ఉండగానే వారు ఇంకా వాళ్ళ పళ్ళ కింద పడకముందే భయంకరమైన తెగులు వారి మీదకి వచ్చింది. వారు నములుతుంటే అంట చచ్చిపోయేటప్పుడు ఆ తెగులు ఎలాంటి తెగులు వచ్చిందంటే వారు తింటున్న మాంసం ముక్కుల్లోంచి బయటకు వచ్చిందంట. మీరు బైబిల్ చదవండి, నేను చెప్పే మాట కాదు. ఆ తెగులు అంత భయంకరంగా వారి మీదకి వచ్చింది. నువ్వు గత స్థితిని మర్చిపోయి నిన్ను నువ్వు హెచ్చించుకొని నీ ఇష్టానుసారంగా బ్రతకాలనుకుంటే, దేవుని సంఘంలో నిన్ను నువ్వే ఘనపరుచుకుంటే, దేవుని సంఘంలో నీవే గొప్పవాడివి గొప్పదానివి అనుకుంటే, ఇదిగో భయంకరమైన తెగులు ఇశ్రాయేలు మీదకి దిగి వచ్చినట్టుగా వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేని స్థితిలో ఉన్నట్టుగానే మన జీవితం కూడా అలా మారిపోద్ది. ఈరోజు ఏది ఏమైనా నేను నా దేవునికి ఇష్టడిగా బ్రతకాలి. ఇష్టడిగా బ్రతకాలంటే అందరితో కలిసి ఒకే మేఘము కింద ఉండాలి, అందరితో కలిసి ఒకే పానీయము తాగాలి, అందరితో కలిసి ఒకే ఆత్మ సంబంధమైన ఆహారము తినాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కింద మాట చదివితే వారు ఆశించిన ప్రకారము చెడ్డ వాటిని మనం ఎప్పుడు కూడా ఆశించకుండా ఉండాలి. ఇశ్రాయేలు అరణ్యయాత్రలో నాశనం అయిపోవడానికి, సంహారుని చేతిలో పడడానికి, సంహరించబడ్డానికి, పాడైపోవడానికి, వారి కుటుంబాలు వారు లేకుండా పోవడానికి కారణం ఏంటో తెలుసా? వారు లోకంలో ఉన్న వాటిని ఆశించారు. వారు ఆశించినట్టు మనం లోకాన్ని ఆశించొద్దు. ప్రభువా, మేమందరము ఆత్మ సంబంధమైన బండను వెంబడిస్తూ ఉన్నాం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మనం అందరమా నేనా? చెప్పాలా మాట? ఇంటి దగ్గర కూడా అదే చెప్పాలి. అందరం అంటే మా ఇంటి పేరు అని అనుకోలేరు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఏమనుకోకుండా మా కాశిపోగు, మా పేరు నోటికి వచ్చినాయి కనుక అవి చెప్పానులేండి. ఇంటి పేరు మీద పెట్టుకోండి, మా కాశిపోగు, మా పేరు పోగు, ఇంకేమన్నా పోగు ఏదండి, ఎన్నో పోగులు ఉన్నాయి, మనకి చాలా పోగులు ఉన్నాయి అని అనుకుంటున్నాం. జాగ్రత్త, అది కాదు. అందరము అంటే ఒకే గొడుగు క్రింద ఉన్న విశ్వాసివి, ఒకే రక్తము చేత కడగబడిన విశ్వాసి, ఒకే ఆత్మ సంబంధమైన ఆహారం తిన్న విశ్వాసి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండే మాటలు పౌలు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు, మీరు ఉండండి. వారు ఆశించినట్టు చెడ్డ వాటిని మీరు ఆశించద్దు. ఈరోజు మన సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న సంగతి, అయ్యా బ్రతికితే నీకోసం బ్రతుకుతాను, లోకమును ఆశించను, నన్ను నేను హెచ్చించుకోను, నన్ను నేను తగ్గించుకొని నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా. ఇదిగో ఆత్మ సంబంధమైన ఆహారం తినడానికి వచ్చాను, ఒకే బండలోనిది త్రాగడానికి వచ్చాను. నా కొరకు సిలువలో రక్తాన్ని కార్చావు, నీ శరీరాన్ని రొట్టెగా నాకు ఇచ్చావు, నీలో ఐక్యం అవడానికి, భాగం అవడానికి నన్ను సిద్ధపరిచాను. అడుగు.
అంతేగాని కొరింథీ సంఘంలాగా నేను అన్న ఆలోచన నీ జీవితంలో ఎన్నటికీ రానియద్దు. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభు కొరకు మన జీవితాలను సిద్ధపరచుకుందాం. ఆయనను ఒకే మేఘము క్రింద ఉండి మనము వెంబడించుదుముగాక. మన ఆత్మీయ విశ్వాస యాత్రలో ప్రభువును చేరుకునే వరకు కూడా ప్రభు కొరకు ఇష్టలముగా బ్రతుకుదుముగాక. దేవుడి మాటలు దీవించినగా ప్రార్థన చేస్తాను. తల్ల వంచి కళ్ళు మూసుకోనండి. వీలు కలిగితే మోకరించండి. మోకరించడానికి వీలు లేకపోతే మీరున్న స్థలంలో లేచి నిలబడవచ్చు ప్రభు సన్నిధిలో. యవ్వన బిడ్డలు చురుగ్గా మోకరించాలి. చక్కగా తల మీద ముసుగు వేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. మోకరించండి. Praise the Lord. Hallelujah. Thank you, Lord. Hallelujah. Thank you, Lord. Hallelujah. స్తోత్రాలు తండ్రి. చేతుల ఆకాశం తట్టెత్తి ప్రభు వైపు ఒక్కసారి మాట చెప్పయ్యా. నేను కూడా చాలాసార్లు కొరింథీ సంఘంలాగా నన్ను నేను హెచ్చించుకుంటున్నానయ్యా. కొరింథీ సంఘం భాగాలుగా విడిపోయినట్టు నన్ను నేను హెచ్చించుకుని నీ సన్నిధిలో ఉంటున్నాను. కనికరించు ప్రభు అని అడిగేసాను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రాలు. ఏ యోగ్యత లేనివాడిని ప్రభువా, ఏ యోగ్యత లేనివాడిని తండ్రి, కనికరించి ప్రభు అన్నాడు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీ కృప చూపిన కృపామయా. నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా. నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. ఒక్క మాట చెప్పు, చేతులు ఆకాశం తట్టెత్తి. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా. నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. ఈ మాట చెప్పు.
కోటి కోటి కృతజ్ఞతలు. ఇంకా ఎక్కడైనా గర్వం, అహంకారం, నేను గొప్ప, నాకన్నీ తెలుసు, నేనే అనే స్వభావం నీలో ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మరొక్కసారి నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఏ అర్హత లేని నన్ను ఒకే మేఘము కిందికి నా ప్రభు తీసుకొని వచ్చాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దయగల తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు వృధాకపోకుండా ప్రతి హృదయంలో నాటుబడి భాగ్యం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.